ఈ కుటుంబం, ఈ భార్య భర్తలు ఏ పరిస్థితిలో వచ్చారు, ఏం జరిగింది, దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో వారు ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అది ముమ్మిడివరం గ్రామం, సోదలపల్లం గ్రామం అండి. మేమైతే 35-40 సంవత్సరాలుగా ఒక రకమైన శాపంతో మా కుటుంబం ఎన్నో విధాలుగా పాడైపోయామండి. మా చెరువులు తవ్వినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడ ఏవో చెరువులు లేవండి. అయితే చెరువులు తవ్వితే అప్పటి నుంచి కూడా చెరువులు పంటలు పండేవి కాదండి. నెంబర్ ఉంటే రేటు ఉండేది కాదండి, రేటు ఉంటే నెంబర్ ఉండేది కాదు, రెండు ఉంటే కౌంట్ ఉండేది కాదండి. అందరూ హేళన చేసేవారండి. అయినప్పటికీ కొన్ని చెరువు పని చేయట్లేదని చెరువులు వేయటం మానేసి ఒక సంవత్సరం ఆ చెరువులోనే ఊడ్చారండి. ఊడ్చినా పంట పండలేదండి. అయితే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అనేక విధాలుగా నేను నా భర్త కృంగిపోయామండి. ఇంకేమీ లేని దిక్కులేని పరిస్థితిలో ఆ రోజు ఇంక చనిపోదాం అనుకున్నప్పుడు మా ఇంటి దగ్గర పని చేస్తున్న ఒక ఆవిడ, ఆమె కూతురు వచ్చి అందండి, ఉప్పలగుప్తం వెళ్ళొచ్చు కదా, మీ చెరువులు పండుతాయి అందండి. ఏమో ఉండే పని ఒక్క నెల వెళ్ళి చూద్దాం, ఒక వారం వెళ్దాం అనుకునేనండికి 2022 డిసెంబర్లో వచ్చానండి. దేవుడు ఇసాకయ్య గారి ద్వారా నాతో మాట్లాడారండి. ఏడుస్తున్నావా అని ఎంతగానో దైవదాసుల ద్వారా నేను ఆధారపు పొందానండి. నేను వచ్చి మొదట 10 రూపాయలు కానుక వేసుకున్న, సమస్యలన్నీ రాసండి కానుకలు డబ్బాలో వేసుకున్నానండి. వేసుకుని ప్రభు అని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతంగా టీవీలో వాక్యం ద్వారా, మా రాజుగారు అయితే మందుకు బానిస అయిపోయండి, ఆర్థికంగా అన్ని విషయాల్లో పడిపోయిన వాళ్ళ, నువ్వు దేవుడా దేవుడా అంటున్నావు, నువ్వు క్షత్రియ కుటుంబంలో పుట్టి తక్కువ దేవుడిని నమ్ముకున్నావు, పాడైపోయావు. నా కుటుంబస్తులు, పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు అందరూ హేళన చేశారండి. హేళన చేసినప్పటికీ అలా కాదండి, అందరు గొడవ కాదు, ఈ దయదాసుల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి టీవీలో వాక్యం వినండి అని ఆరాధన ఛానల్లో వాక్యం పెట్టుకుంటే నా భర్త వాక్యాన్ని మారు మనసు పొంది నిజంగానే దేవుడు ఆయనలో ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను వస్తానని నా భర్త నేను 2023 నుంచి కంటిన్యూగా రావటం పట్టామండి. తర్వాత నా బిడ్డ కూడా రక్షణ పొందిందండి. నా బిడ్డ కూడా అమ్మ అందరు సేవకులు లాంటి సేవకుడు కాదమ్మా, ఈయన నిజంగానే దేవుడు ఈయన రూపంగా చివరి రోజుల్లో వచ్చారని నా బిడ్డ కూడా మారు మనసు పొంది రక్షణ పొందిందండి. ఇంజనీరింగ్ చదువుకుందండి, ఉద్యోగం లేదు. దైదాసులతో చెప్పినప్పుడు ఏం అక్కర్లేదు, వెళ్ళండి జయం అవుతుంది అన్నారండి. దేవుడు అత్యంత మహాకృపను బట్టి నెల 15 రోజులకి సాఫ్ట్వేర్ ఉద్యోగం దేవుడు ఇచ్చాడండి. దేవుడు అత్యంత ఉన్నతమైన స్థితిలోని నా భర్తకైతే బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయిందండి. అయితే ఒక్క బండి కూడా నడిపే పరిస్థితి కాదు, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఈ నిమిషాన్ని ఇలా ఉన్నారు, ఇంకో అరగంట తర్వాత ఏవైనా కావచ్చు అని డాక్టర్లు సీరియస్గా చెప్పారండి. దయదాసుల దగ్గరికి తీసుకొచ్చి దయజనుడ ఎలా ఉన్నారు అన్నప్పుడు ఏం కాదు, తగ్గిపోతుంది పోండి అన్నారండి సేవకులు. సేవకులతో అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ మందులు మొత్తం మీద తగ్గిపోయినట్టుందండి. తేడా వచ్చిందండి. తేడా వచ్చింది ఏంటని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తే డాక్టర్లు అద్భుతంగా ఇదేంటమ్మా మిరాకిల్, ఈ వయసులో చిన్న మెదడులో బ్లడ్ ఫ్లాట్ కరగటం ఏంటి, ఆశ్చర్యం అని చెప్పారండి. బండే ముట్టుకోకూడదు అన్నప్పుడు నా భర్త కొత్త బండి కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారండి. అలాగే కుచి తాటర్ కొనుక్కుని రోజు 20 ఎకరాల వ్యవసాయం ఓడ్చడానికి దేవుడు కృప చూపారండి. చెరువులు కూడా 2 అంతలుగా తీసుకుని ఎవరికి పని చేయని చెరువు అండి. అయితే నా భర్త అయితే తీసుకుని మనకి ఇంటికి ఇసాకయ్య గారు ఉన్నారు ప్రార్థన చేయడానికి, దీవించడానికి దేవుడు ఉన్నాడు, మనం నీతిగా యథార్థంగా జీవించడం మన పని అని ఆ తైలం బాటలు పట్టుకెళ్ళి ఆ తైలు వేసినప్పుడు దేవుడు అత్యధికంగా మా చెరువులను ఆశీర్వదించండి. ఈ రోజుని మేతగొట్టుగా అన్ని అప్పులు తీరిపోగా 20 సంవత్సరాల నుంచి అండి బ్యాంకులోనే బంగారం వదిలించుకునే పరిస్థితి లేదండి. ఈరోజు బంగారం అంతా వదిలించుకుని దేవుడు అత్యంత మహాకృపను బట్టి దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకుని దేవుని నామానికి మేము కేవలం ఇసాకయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం అండి. మమ్మల్ని చూసి అత్తింటి వారు, పుట్టింటి వారు అనేకులు నిజంగానే ఆ సేవకుడిని చూడాలని అనేకమైన కుటుంబాలు నడవటానికి దేవుడు కృప చూపారండి. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం.